హలో, వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము మరొక గెస్ట్తో మాట్లాడతాం. అది ప్రధానంగా రాజకీయాల్లో గేమ్ చేంజర్ ఎట్లా ఉండాలి, ఏ రకమైన గేమ్ చేంజ్ తీసుకొస్తే రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు మారుతాయి. ఈ మొదలగు అంశాల మీద ఇప్పుడు మనకు ఒక చైర్మన్గా, బీసీ కమిషన్ చైర్మన్గా, మెంబర్గా కూడా పనిచేసి రాజకీయ అనుభవం, సుదీర్ఘ రాజకీయ అనుభవం, కాంగ్రెస్ పార్టీలో కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి వాళ్ళ మనకు రాజకీయాల్లో చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి వాళ్ళ గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత ఆయనకి ఒక అనుభూతి ఏంటంటే, ఒక రాజకీయాల్లో నూతన ఒరవడిని తీసుకురావాలి, నూతన రాజకీయాల వైపు ఈ యువతను తీసుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో మన స్టూడియోకి రావడం జరిగింది. సార్, వెల్కమ్ అన్న. నమస్తే. చెప్పండి, గేమ్ చేంజర్ గురించి. అసలు ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి, మెయిన్ థీమ్ ఏంటి? అంటే సాధారణంగా ఈయన ఈ దిల్ రాజు లేకుంటే శంకర్ అంటే కూడా, శంకర్ అయితే మొదటి నుంచి ఎంత కమర్షియల్ మూవీ తీసినా దాంట్లో ఒక సందేశం ఇస్తాడు. కాబట్టి నేను శంకర్ని దృష్టిలో పెట్టుకొని సినిమా పోయాను. ఏంటి గేమ్ చేంజర్, గేమ్ చేంజ్ చేయబోతున్నాడు సమాజంలో అనేటువంటి దృక్పథంతో నేను పోయినప్పుడు సినిమా మొదట్లో రామ్ చరణ్ ఐపీఎస్ అవుతాడు, తర్వాత ఐఏఎస్ అవుతాడు. తర్వాత రామ్ చరణ్ తండ్రి అప్పన్నగా ఉండి ప్రజానాయకుడిగా ఎదిగి ఒక అభ్యుదయం పార్టీ పెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి విధంగా తీసుకుపోయాడు. ఇవాళ సివిల్ సర్వీసెస్లో ఆ పాత్రలో పోషించినటువంటి రామ్ చరణ్ ఐఏఎస్గా, ఐపీఎస్గా సమాజానికి ఎంత సేవ చేయవచ్చు అనేటువంటిది చూపించాడు. అయితే ఈ సినిమా అంతా ఎట్లా తిరిగిందంటే, సామాజిక సమస్యల చుట్టూ. ఒకటి, రాజకీయ అవినీతిని అంతమొందించడం, సామాజిక న్యాయం జరగాలని చెప్పి, ప్రజల పక్షం ఈ రాజకీయ నాయకులు ఉండాలని చెప్పి, బంధుప్రీతి తగ్గిపోవాలని చెప్పి పాత్రలు అట్లే సృష్టించిండు. ఆ విధంగానే కథాంశాన్ని కూడా వాళ్ళ చుట్టూ తిప్పిండు. అందుకని నాకు సినిమా గొప్పగా అనిపించింది. కాకపోతే ఒక్క వ్యాంప్ సాంగ్ లేదు, డబుల్ మీనింగ్ డైలాగులు లేవు, దబిడి లాంటి పాటలు లేవు, దెబ్బలు కొడతారనే పాటలు లేవు, అంటావా అనే పాటలు లేవు, అంటావా అనే పాటలు అయితే లేవు. కాబట్టి ఆ సినిమా అది లేకపోయేసరికి ఫెయిల్ అని మన మిత్రులంతా బయటకు వచ్చి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఏది పాస్ అయిందో చెప్పండి. ఇవాళ సమాజానికి దిబిడి అని ఓ ఆడతల్లి మీద గుద్దే పాటలు నచ్చుతాయా మీకు? ఇదేనా సమాజం అంటే? సమాజంలో రాజకీయ అంటరానితనం ఉన్నది. మనం కులానికి అంటరానితనంగా ఇంతకాలం ఉన్నాము, రాజకీయంలో అంటరానితనం ఉన్నది, రాజకీయంలో అవినీతి కూడా పెంచి పెరిగినటువంటిది. ఇవాళ ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు, ధనము, కులం రెండే కావాలి. ఇది కాదు ఇవాళ సమానత్వ సమాజం ఏర్పడాలని చెప్పి శంకర్ ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు. రామ్ చరణ్ అద్భుతంగా పనిచేసాడు. కాబట్టి నేను ఆ సినిమా చూసిన తర్వాత సామాజిక ఉద్యమకారుడిగా, సామాజిక న్యాయ వేదిక తరఫున పనిచేస్తున్నటువంటి నాలాంటి వాడు మీతో కలిసి మాట్లాడాలి, D6 లో భాగస్వామ్యం కావాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. కరెక్ట్ అన్న, థ్యాంక్ యూ. కాకపోతే ఇప్పుడు ఆ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ ప్రజలు ఇవాళ వాళ్ళకి సినిమాలో ఆదరించడం తెలియదు, ఖాళీ మందు తాగడం, మటన్ తినడం తప్ప అని చెప్పేసి అన్నాడు. మరి దానిపై మనం ఏ రకమైన కామెంట్ చేయాలి? తప్పనిసరిగా దాన్ని అందరం మనం ఖండించడం, ఆయన క్షమాపణ కోరినట్టు ఈ మధ్యకాలంలో చూసినాం కదా. నేనైతే రాజీనామాకి డిమాండ్ చేసిన. నేనైతే అసలు ఆ ఫిలిం డెవలప్మెంట్ కమిషన్ అరువును కాదు, దానికి అరువును కాదు, తక్షణమే రాజీనామా చేయలేదు కావచ్చు. దాన్ని మనం ఏం చేసి, నేను దిల్ రాజు పక్షాన చేయడానికి రాలేదన్నా. దిల్ రాజు కమర్షియల్ సినిమా తీస్తాడు, పెట్టుబడి పెడతాడు, డబ్బు తీసుకొచ్చుకుంటాడు. ఆయన గురించి వకాలతో పుచ్చుకొని మాట్లాడేది ఏం లేదు. మీరు వకీల్ సాబు, నేను వకాలతో పుచ్చుకోను, రెండు లేవు. కాకపోతే ఏంటంటే సందేశాత్మక సినిమాలు సమాజంలో బలమైనటువంటి రాజకీయ పునాదులు పడాలంటే ప్రజలే పార్టీని పెట్టుకోవాలి, నాయకులను తయారు చేసుకోవాలి, ఆ నాయకులను ప్రశ్నించి పని చేయించుకోవాలనేటువంటి సందేశం ఏదైతే ఉందో దాన్ని ఆదరించామని చెప్పి నేను కోరుతా ఉన్నా. గేమ్ చేంజర్ అనేది మొత్తం యావత్ సమాజంలో గేమ్ చేంజర్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. 100%. ఇప్పుడు యువత మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు యూత్ అంతా కూడా సినిమాలలో చిల్లర వ్యవహారాలు, చిల్లర పాటలు, డబుల్ డైల్ మీనింగ్లు ఇట్లాంటివి లేకుండా సినిమాలు ఆదరించే పరిస్థితి లేకుండా పోయింది. బట్ ఈ సినిమా గేమ్ చేంజర్ సినిమా రాజకీయాల్లో ఒక నూతనమైన గేమ్ చేంజ్ తీసుకొచ్చే ఒక అద్భుతమైన పరిపాలన, అంటే ఒక అవినీతి రహిత, అట్లాగే కులరహిత, మతరహిత, ఎవరైతే పేద సమాజం ఉందో, ఎవరైతే వెనుకబడ్డ సమాజం ఉందో, రాజకీయాలకు అంటరాని వాళ్ళుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఒక నూతన రాజకీయాల వైపు తీసుకొచ్చే విధంగా, నవ సమాజ నిర్మాణం వైపు తీసుకొచ్చే విధంగా, సమసమాజం తీసుకొచ్చే విధంగా ఇవాళ గేమ్ చేంజర్ సినిమా ఉన్నట్టుగా అన్న ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా యువత మీరు గేమ్ చేంజర్ సినిమా చూడండి.
మీరు ఈ రాజకీయాలను మార్చే దిశగా మీ ఆలోచన తీసుకురండి. భవిష్యత్తులో రానున్న తెలంగాణ సమాజంలో నవ రాజకీయాల వైపు నవ సమాజ నిర్మాణ వైపు. ఒక్క నిమిషం అన్న, ఖచ్చితంగా మిమ్మల్ని పూర్తి స్థాయిలో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఈ సమాజంలో ఒక బలహీన వర్గాల ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు 4 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి, మీకు నెల జీతం వచ్చేటటువంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ని రాజీనామా చేసినారు. కాబట్టి మీకున్నటువంటి కాన్సెప్ట్ చాలా గొప్పది. నేనేమంటున్నానంటే ఇవాళ డబ్బులతో సంబంధం లేని రాజకీయాలు రావాలని చెప్పి గేమ్ చేంజర్ సినిమా కథాంశం అంతా కూడా కోరుకున్నది. డబ్బులు లేని రాజకీయాలు కావాలన్నా వద్దా, వాళ్ళ కోసం పనిచేసేటప్పుడు వాళ్ళు రావాలన్నా వద్దా నేను అడుగుతా ఉన్నా. నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వము ఒక ఎర్రచందనం దొంగతనం చేసేటటువంటి కథాంశం తీసుకున్నటువంటి ఆ సినిమాకు జాతీయ పురస్కారం ఇచ్చింది. నేను అల్లు అర్జున్ వ్యతిరేకిస్తలేను, అల్లు అర్జున్ నటనను నేను వ్యతిరేకిస్తలేను, కానీ ఆ కథాంశానికి ఇవ్వడం ద్వారా జాతీయ ప్రభుత్వం ఏం సందేశాలు ఇవ్వదు. జై భీమ్ సినిమాకి ఏం అవార్డు లేదు. అంత అద్భుతమైన సినిమా, కథాంశం అద్భుతంగా ఉంది. సామాన్యుని గురించి అంత వాళ్ళ కష్టాలు ఎట్లయితే ఒక సామాన్య స్త్రీ సాహసం చేసి చట్టం ద్వారా న్యాయం పొందింది, అట్లాంటి అద్భుతమైన సినిమా గట్ట ఇవ్వకుండా ఇట్లాంటి పరికరాన్ని సినిమాకు ఇస్తారు. కాబట్టి దీన్ని సమాజం ఆలోచించాలి. విజ్ఞులు, మేధావులు, సామాజికవేత్తలు సమాజంలో చైతన్యం తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. నేను చలనచిత్ర నిర్మాతల మండలి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కమర్షియల్ ఎలిమెంట్తో, ఎంటర్టైన్ ఎలిమెంట్తో సినిమాలు తీసుకోండి, కానీ సమాజం భ్రష్టు పట్టే సినిమాలు వద్దంటున్నా నేను. ఇవాళ మీరు ఇవాళ నేను ఏంటంటే పుష్ప సినిమాకు జాతీయ అవార్డు వచ్చినప్పటికీ మేము పుష్ప కథాంశాన్ని ఒప్పుకోవడం లేదు. మేము జై భీమ్ లాంటి సినిమాకు మేము అవార్డ్స్ రావాలని చెప్పి మేము కోరుకునే వాళ్ళం. సమాజం కూడా అట్లే కోరుకోవాలి. ఇవాళ నేనేమంటున్నా, ఇప్పుడు దబ్బిడి అని ఆయన గుద్దుతున్నాడు, ఆడబిడ్డను పట్టుకుని గుద్దుతున్నాడు. ఆయన 3-4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి మంత్రి, ఎమ్మెల్యే గారు, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కొడుకు. ఇలాంటి సందేశాత్మకమైనటువంటి అంశాలే సినిమాలను తీస్తే ఇంకా మిమ్మల్ని యువత ఏం కావాలి? మీరు ఏం సందేశాలు ఇవ్వదలుచుకున్నారు ఇవ్వాలని? దానికి సెన్సార్ బోర్డు ఏం చేస్తుందో చెప్పండి. బాలకృష్ణ గారు నేను నేరుగా అడుగుతున్నా. మీ పక్క రాష్ట్రంలో మీ బావగారు ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు శాసనసభ్యుడు ఉన్నారు, మీ అల్లుడు మంత్రిగా ఉన్నాడు, ఇంకో అల్లుడు ఎంపీగా ఉన్నాడు, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు. మీరు ఈ సినిమాలు తీయడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు? పుష్ప సినిమా తీయడం ద్వారా ఈ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అక్కడ సెన్సార్ కూడా ఎక్కడ పోతున్నది? సెన్సార్ చేయాల్సిన ఏ అంశాలు కూడా సెన్సార్ అయితే లేవు కదా. ఒక ఆధ్యాత్మిక చిత్రం తీయడానికి 100 సార్లు సెన్సార్ చేసిందని చెప్పి ఈ మధ్యకాలంలో నేను ఒక ప్రీమియర్ షో పోతే ఒక పెద్ద అని చెప్పిండు నాకు. మరి దీనికి ఏ సెన్సార్ బోర్డు ఏమైపోతున్నది? అప్పుడు ఇలాంటి చిత్రాలను ఎంకరేజ్ చేయడం మంచిది కాదు. ఇవాళ నేను అంటున్నాను, ఈ కథాంశం సామాజిక పరివర్తనకు, సామాజిక న్యాయానికి, రాజకీయ అంటరానితనము, రాజకీయ అవినీతిని పూర్తిగా విధ్వంసం చేయాలని చెప్పి ఇవాళ కోరుకుంటున్నది. కాబట్టి ఈ యొక్క గేమ్ చేంజర్ లాంటి సినిమాకు జాతీయ పురస్కారం ఇవ్వాలి. ఇలాంటి చిత్రాలనే ప్రభుత్వాలు ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను D6 ద్వారా గాలి వినోద్ గారి సమక్షంలో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా గేమ్ చేంజర్ యువత ఆదరించాలని, అదేవిధంగా రాజకీయాలకు యువత రావాలని చెప్పేసి సందర్భంగా D6 ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.